Rolling in 3, 2, 1. Welcome to the YouTube Creator Collective in హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు తమ్మునేలు చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో బెంగళూరులో క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అనమాట. సో అక్కడ నుంచి రాగానే షూట్ చేస్తున్నానండి ఈ వీడియోని. సో ఇది వచ్చి బెంగళూరులో ఫస్ట్ ఈవెంట్ అండి. ఇది ఇప్పటి వరకు క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ అయితే జరగలేదట. సో ఇదే ఫస్ట్ ఈవెంట్ అనమాట బెంగళూరులో జరగడం. అండ్ ఇంకా వాళ్ళు ఇంకా మన మెయిన్ సిటీస్లో కూడా పెట్టడానికి అయితే చూస్తున్నారండి. సో ఇది కనుక సక్సెస్ అయితే ఇంకా వేరే ప్లేసెస్లో కూడా పెట్టడానికి అయితే చూస్తున్నారు. సో అందరికీ ఖచ్చితంగా ఈ ఛాన్స్ అయితే వస్తుందండి. ఇదేమి ఎవరో ఛాన్స్ ఇచ్చేదో లేదా సబ్స్క్రైబర్స్ని బట్టి ఇదంతా కాదండి. జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా పిక్ చేస్తారు అంతే. సో అందరికీ కూడా ఈ ఛాన్స్ వస్తుంది. ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదు మాకు రాలేదనేసి. అందరూ కూడా చాలా ఇయర్స్ నుంచి చేసేవాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది ఫాస్ట్గా గ్రో అయిన వాళ్ళు ఉంటారు. సో ఇలా కొన్ని రకాలు సెలెక్ట్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే పిక్ చేస్తారనమాట. ఎవ్వరూ చేసేది ఏం లేదు ఇందులో. సో అట్లా మొత్తానికి ఈ ఈవెంట్కి అయితే వెళ్ళామన్నమాట. అవ్వడానికి ఇది బెంగళూరులో ఈవెంట్ అయినా కానీ మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. నేను ఆల్రెడీ ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను, షార్ట్ కూడా పోస్ట్ చేశాను నా ఫస్ట్ ఛానల్లో. సో ఎక్కువ మంది లేడీసే ఎక్కువ మంది ఉన్నారనమాట. మేబీ జెంట్స్ కూడా ఉండొచ్చు, బట్ ఎవరితో మాట్లాడలేదు, ఒక్కళ్ళే మాట్లాడారు తెలుగు వాళ్ళు మాత్రం. సో నా ఛానల్ ఫాలోవర్ అయినట్ట వాళ్ళు కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ నన్ను గుర్తుపడుతుంటే, అంటే ఇప్పుడు నేను కుకింగ్ ఛానల్స్ వాళ్ళు కనిపించకుండా చేసేవాళ్ళు ఉంటారు కదా. సో నాకు కొంతమంది అయితే తెలీదు, బట్ అందరూ వచ్చి గుర్తుపడుతుంటే చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఈసారి అయితే నేనేం మాట్లాడలేదండి. అప్పుడు లాస్ట్ టైం మాట్లాడాను కదా. సో ఇప్పుడైతే ఏం మాట్లాడలేదు, ఎందుకంటే ఇక్కడ కన్నడ కదా అంతా. అండ్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బట్ చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. అప్పుడైతే తక్కువ మంది ఉన్నారు. ప్లస్ అందరూ మన వాళ్ళే, తెలుగు మాట్లాడవచ్చు హ్యాపీగా. ఏదైనా మన హ్యాపీనెస్ అనేది మన లాంగ్వేజ్లో అయితే మనం ఈజీగా చెప్పుకోవచ్చు కదా. సో నేను అందుకే ఇప్పుడైతే ఏం మాట్లాడలేదు, జస్ట్ కామ్గా ఉన్నాను అనమాట. అక్కడ మనకి ఏది చెప్పారు అనేది లైక్ ఈ యూట్యూబ్ రిలేటెడ్ కొన్ని చెప్తారనమాట. సో అవైతే ఏమీ రికార్డ్ చేయకూడదు అనేసి ముందే చెప్పారు వాళ్ళు. సో ఏది రికార్డ్ అయితే చేయలేదు, బట్ నేను ఆల్రెడీ మీకు అన్ని బోల్డ్ సార్లు వీడియోస్లో చెప్పినవే ఉన్నాయండి. అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. అందులో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు నన్ను అడిగే క్వశ్చన్లే, నేను మీకు చెప్పే ఆన్సర్లే ఉన్నాయి అన్నీ. అండ్ రీజన్స్ కూడా అవే, చాలా వరకు సేమ్ అవే ఇంకా. అండ్ నేను ఒక షార్ట్స్ పార్ట్నర్ మేనేజర్ అట. సో తెలుగు ఆవిడే అనమాట ఆవిడ కూడా. సో నేను ఆవిడని చాలా క్వశ్చన్స్ అడిగానండి. మీరు ఏవైతే అడుగుతారో ఈ షార్ట్స్ 0 వ్యూస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా అడిగాను నేను. ఏదో ఒక వీడియోలో నేను చెప్తానండి, క్లియర్గా చెప్తాను. అంటే ఇప్పుడు ఒక వీడియో అనుకుని చేస్తే అప్పటికప్పుడు గుర్తుండకపోవచ్చు, బట్ ఏంటంటే ఏదో ఒకటి ఇప్పుడు నాకు సడన్గా గుర్తొస్తాయి. ఇప్పుడు ఒక దాని గురించి ఆలోచిస్తే, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానంటే ఒక టాపిక్ గురించి, ఇక్కడ నేను కెమెరా ముందు ఉన్నాను వీడియో చేస్తున్నాను అనేదానికంటే నాకు మైండ్లో అవే తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు అనేసి. సో అట్లా నేను అన్ని వీడియోస్లో ఏదో ఒక వీడియోలో చెప్తూనే ఉంటానండి. సో మోస్ట్లీ అన్నీ నేను చెప్పినట్టుగానే ఉన్నాయి. అండ్ నేను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే ఆవిడ సడన్గా మీకు అసలు ఇంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది అనేసి అడిగారనమాట. అప్పుడు నేను చెప్పాను, నాది టెక్ ఛానల్, నన్ను ఎక్కువ మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు అనేసి నేను చెప్పాను అనమాట. అందుకే నేను ఇన్ని అడుగుతున్నాను మిమ్మల్ని. ప్రతి ఒక్కళ్ళు రోజుకొకళ్ళకి వస్తుంది ఈ ప్రాబ్లము, వచ్చే వ్యూస్ 0 వ్యూస్ అయిపోతున్నాయి అనేసి ఇవన్నీ కూడా అడిగాను అనమాట. సో అడిగితే వాళ్ళు మొత్తం క్లియర్గా చెప్పారు. ఏదైతే నేను చెప్తానో అదే చెప్పారు వాళ్ళు కూడా. కొత్తగా అయితే ఏమీ లేదు, వాళ్ళ వర్డ్స్లో వాళ్ళు చెప్పారనమాట. గూగుల్ కంపెనీలో జాబ్ చేస్తారనమాట వాళ్ళు. యూట్యూబ్ తరపున షార్ట్స్ పార్ట్నర్ మేనేజర్ అనమాట. సో ఏదైనా సరే యూట్యూబ్ అల్గోరిథమేనండి. ఫస్ట్ రీజన్ వాళ్ళు చెప్పేది యూట్యూబ్ అల్గోరిథమే, అంతే, అంతకంటే వేరే ఏమీ లేదు అసలు. అండ్ ఈసారి అయితే ఫన్ బాగా ఉందండి. నాకు ఫస్ట్ హైదరాబాద్ దానికంటే కూడా ఇది చాలా బాగా నచ్చింది. చాలా యాక్టివ్గా ఉన్నారనమాట అందరూ కూడా. యాక్టివ్గా ఉండడం ఒకటిను, నేను కొంతమంది నార్త్ ఇండియన్స్ని ఫాలో అవ్వను, బట్ చూస్తానన్నమాట.
అంటే లైక్ మనం వద్దన్నా కనిపిస్తూనే ఉంటాయి కదా రీల్స్లో. సో రీల్స్లో కొన్ని ఫేవరెట్ ఛానల్స్ ఉంటాయి అన్నమాట నాకు 2. సో వాళ్ళిద్దరు కూడా వచ్చారు. సో వాళ్ళిద్దరితో కూడా నేను ఫోటోలు తీసుకున్నాను. నేను చూపిస్తానులేండి అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను, ఎవరు ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు అసలు ఫుడ్ ఏమీ అర్థం కాలేదని చెప్పాను కదా, ఏమి పెట్టారు ఏంటో కూడా. ఈసారి మాత్రం ఫుడ్ బాగుందండి, చాలా వెరైటీస్ పెట్టారు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. అంటే అవి తింటుంటేనే మనకి ఏదో హెల్దీ ఫుడ్, హెల్దీగా అట్లా ఉందన్నమాట. చాలా బాగున్నాయి అసలు. గూగుల్ ఆఫీసుల్లో ఎక్కడైనా సరే ఫుడ్ చాలా బాగుంటుందండి. నేను ఇదివరకు మీకు చెప్పాను, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను గూగుల్లో అనేసి. సో అప్పుడు కూడా మేము తిన్నామన్నమాట అక్కడ. సో అప్పుడే అనుకున్నాను నిజంగా చాలా బాగుందనేసి. సో డైలీ ఎంప్లాయీస్కి అదే ఫుడ్ ఉంటుందంట. సో నిజంగా వాళ్ళు ఎంత లక్కీయో కదా. ఫుడ్ మాత్రం సూపర్గా ఉందండి, వెరైటీస్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ గేమ్స్ కూడా పెట్టారనమాట. సో ఆ గేమ్స్లో ఇది మొత్తం కారిపోయింది. స్లైమ్, పిల్లలు ఆడుకునే స్లైమ్ ఉంటుంది కదా, సో దాన్ని మనకి ఈ బాక్స్ ఇచ్చారనమాట. ఈ బాక్స్ లోపల స్లైమ్ పెట్టి డిఫరెంట్ కలర్స్తో ఎవరైతే క్రియేటివ్గా ఆర్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. సో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టారు. ఒకరికైతే వచ్చింది, డిఫరెంట్గా పెట్టడం వల్ల ఒకరికైతే వచ్చిందనమాట. నేను ఆ క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేస్తానులేండి, తర్వాత మీకు చూపిస్తాను. ఇది ఒకటి వచ్చింది మనకు అక్కడి నుంచి. అండ్ ఇంత పెద్ద బ్యాగ్ ఇచ్చారనమాట. ఈ బ్యాగ్లో ఉండడానికి రెండు మాత్రమే ఉన్నాయి. సో ఇది వచ్చేసి బాటిల్ అండి. బాటిల్ పైన ఇట్లా యూట్యూబ్ అనేసి రాసుంది. సో ఇది వచ్చి బాటిల్ మంచి వెయిట్గా ఉందన్నమాట. అండ్ అలాగే ఇంకొక బాక్స్ అయితే ఇచ్చారు, ఇలా యూట్యూబ్ సింబల్ అయితే ఉంది. ఇలాంటివి చూసినప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుందండి అసలు. యూట్యూబ్ మన ఇంట్లో ఈ సింబల్ అంటే అది యూట్యూబ్ క్రియేటర్కే అర్థమవుతుంది ఇది ఎట్లా ఉంటుంది అనేది. అండ్ ఇది మర్చిపోయింది దీని సంగతి. మనకి వెళ్ళినప్పుడు క్రియేటర్ కలెక్టివ్ అనేసి ఇట్లా బ్యాడ్జ్ అయితే పెడతారనమాట. ఇది ఉంటేనే మనకి లోపలికి కూడా అలో చేస్తారు, హాల్లోకి కూడా. సో ఇది కంపల్సరీ బయట ఉంటుంది అనమాట. మనం కోడ్ అది చూపిస్తే వాళ్ళు చేస్తారు. సో ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేసి ఉంది యూట్యూబ్ సింబల్తో. ఇప్పుడు మీకు నా యూట్యూబ్ పిల్లో ఉంటుంది చూసారా, ఇవి కూడా యాడ్ అవుతాయి అనమాట ఇంకా నా వీడియోస్లో. నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్కి ఆల్రెడీ కొన్ని వీడియోస్ షెడ్యూల్లో ఉన్నాయిలేండి. సో నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్కి ఇది కూడా ఉంటుంది అనమాట. ఇది దీంట్లో ఇలా పెట్టి ఏదో పవర్ బటన్ కూడా ఇచ్చినట్టున్నారు. ఇది ఇక్కడ బ్యాటరీస్ పెట్టడానికి ఉంది, పెట్టి చూద్దాం ఏమవుతుందో. సో ఇందులో బ్యాటరీస్ వేసాను. ఇప్పుడు ఇది పెడితే ఇలా కలర్స్ మారుతూ వెలుగుతుంది. ఇది మీకు వీడియోలో కలర్స్ కనిపిస్తున్నాయో లేదో కానీ ఇక్కడ కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. అండ్ ఇది నాకు తెలిసి బ్యాటరీస్తోనే కాకుండా ఇట్లా ఈ వైర్తో కూడా అదే ఛార్జింగ్ పెట్టి డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఈరోజు ఈ రెండు అయితే ఇచ్చారండి క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్లో. అండ్ ఇప్పుడు నేను మొత్తం అసలు మేము వెళ్ళిన దగ్గర నుంచి కూడా మొత్తం ఏం జరిగింది ఏంటి అక్కడ ఏమేమి జరిగినాయి అనేది మొత్తం క్లియర్గా చెప్తాను. అండ్ షార్ట్స్ గురించి నేను కొన్ని పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నానండి వాళ్ళు చెప్పినవి. సో నేను అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ప్రత్యేకంగా అదే చెప్తున్నాను కదా, ప్రత్యేకంగా వీడియో కాకపోయినా ఏదో ఒక వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే వాటి గురించి షేర్ చేయొద్దని చెప్పారు కదా. సో అది యూట్యూబ్ ఒకటి చెప్పినప్పుడు మనం దానికి కట్టుబడి ఉండాలి కదా. అంటే వాళ్ళు చెప్పిందే చెప్తాను నేను, కాకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాకుండా నాకు ఎలా అర్థమైంది అనే దాన్ని బట్టి అయితే చెప్తాను. నేను ఎలాగో ఆ క్లిప్స్ అవి ఏమీ షూట్ చేయలేదు, జస్ట్ పాయింట్స్ నా మైండ్లో నోట్ చేసుకున్నాను అంతే. అండ్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను అనమాట. సో దానికి తగినట్టు నేను చెప్తాను క్లియర్గా అంతా కూడా. అండ్ ఇంకా వేరే క్రియేటర్స్తో కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. అంటే రీల్స్ తీసుకోవడం కానీ, ఫొటోస్ తీసుకోవడం కానీ ఇలా. సో మొత్తం కూడా చూపిస్తాను చూడండి. ఈ ఈవెంట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 to 7 అండి. సో మేము 1:15 కల్లా బయలుదేరామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే బెంగళూరులో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అందుకే ఎందుకైనా బెటర్ అనేసి ముందు బయలుదేరాము. సో ఇక్కడ మనకి టైం చూపించేదైతే 2:12 అనేది చూపిస్తుంది, 25 kilometers 1 hour అనేసి. కానీ 2:12కి అయితే వెళ్ళలేదండి, 3 అయింది అక్కడికి వెళ్ళేసరికి.
సో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. ప్రతి చోట కూడా ట్రాఫిక్ ఉంది సాటర్డే అవ్వడం వల్ల, వీకెండ్ కదా. సో జనాలందరూ ఇంకా ఎక్కడో చోటకి వెళ్ళటం అట్లా. సో ట్రాఫిక్ అంతా కూడా ఉంది. ఇది వచ్చి మెయిన్ సిల్క్ బోర్డ్ అండి. సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్ అనేది ఇది బాగా ఫేమస్ అనమాట ట్రాఫిక్కి. ఏ టైంలో వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ అలాగే బెంగళూరులో ఉండే ఒక మంచి విషయం ఏంటంటే మనకి ఎక్కువగా చెట్లు కనిపిస్తూ ఉంటాయండి. అందుకే చల్లగా ఉంటుంది వాతావరణం ఇక్కడ. బెంగళూరు వెదర్ అందుకే బాగుంటుంది అనేసి అంటూ ఉంటారు. కానీ ఈ ఇయర్ అసలు చాలా వేడిగా ఉంది. సో ఇలా మొత్తానికి ఇది యాక్చువల్గా మా ఇల్లు ఒకవైపు అండ్ అలాగే ఈవెంట్ జరిగే గూగుల్ ఆఫీస్ ఇంకోవైపు అనమాట. సో ఫైనల్గా రీచ్ అయ్యాము. అక్కడ పార్సల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈవిడొచ్చి నా ఫేవరెట్ క్రియేటర్ అండి, బ్రిస్టీ హోమ్ కిచెన్ అనేసి హిందీ ఛానల్ అనమాట. సో ఆవిడైతే అక్కడ ఉన్నారు, పార్సల్ తీసుకుంటున్నారు ఆ టైంలో. అండ్ ఇది వచ్చేసి ఆఫీస్ బయట నుంచి అండి. అండ్ పార్కింగ్ చేసేసిన తర్వాత మనకు అక్కడి నుంచి లిఫ్ట్లో వెళ్ళడానికి అయితే ఉందన్నమాట. 4th ఫ్లోర్ అనేసి చెప్పారు. సో ఆ 4th ఫ్లోర్కి అయితే వెళ్ళేసరికి ఇలా పెద్ద క్యూ అయితే ఉందండి. సో ఫైనల్గా ఈ కోడ్ అయితే ఉంటుంది అనమాట. మనకి యాక్సెస్ కోడ్ అనేది ఇస్తారు మెయిల్లో. సో ఆ మెయిల్లో యాక్సెస్ కోడ్ చూపించాల్సి ఉంటుంది. అండ్ నాకు వచ్చి 2 ఛానల్స్కి కూడా నేను 2 ఛానల్స్ ద్వారా రిజిస్టర్ అయ్యాను. సో నాకు 2 ఛానల్స్కి కూడా వచ్చిందండి. సో నేను ఆ కోడ్స్ అయితే చెప్పేసి ఈ తర్వాత ఈ బ్యాండ్ అయితే వేశారనమాట. సో ఇది ఉంటేనే లోపలికి అలో చేస్తారు. అండ్ దీనిపైన స్లిప్స్ పైన మన నేమ్ అయితే ఉంటుంది. అండ్ ఎంట్రీలో ఇలా బోర్డు అయితే ఉందండి ఇక్కడ. ఫైనల్గా ఎంట్రన్స్ హాల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే ఒక గేమ్ లాగా పెట్టారనమాట. ఇక్కడ స్పాట్ ద సర్కిల్ అంటే ఇది హ్యాండిల్ హంట్ అనేసి పెట్టారు. ఇక్కడ అందరి కూడా హ్యాండిల్ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో అంటే ఎవరికైతే ఇన్విటేషన్ వచ్చిందో అండ్ ఎవరికైతే కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిందో వాళ్ళందరివి కూడా ఇక్కడ హ్యాండిల్ హంట్ అనేసి వర్డ్ గేమ్ లాగా పెట్టారనమాట. మన హ్యాండిల్ వెతుక్కోవాలి. నాకైతే 1/2 అవర్ పట్టిందండి దొరకడానికి. సో మొత్తానికి దొరికింది ఒకటి. సో దాన్ని రౌండ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ నాకు మాధురి టెక్ వరల్డ్ అయితే 2 టైమ్స్ దొరికిందండి ఈ వర్డ్ గేమ్లో. అలాగే ఈ మాధురి పరశురి కూడా మొత్తానికి ఇలా సెట్ చేశాను అనమాట. సో ఇట్లా మొత్తానికి మాధురి టెక్ వరల్డ్ మాత్రం ఇలా 2 చోట్ల వచ్చింది. మాధురి పరశురి మాత్రం అంటే నా ఫస్ట్ ఛానల్ అనమాట అది, ఒకసారి వచ్చింది. అండ్ తర్వాత ఈవెంట్ అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడే స్టార్ట్ చేశారనమాట, బయట హ్యాండిల్ హంట్ దగ్గరే. అండ్ ఇక్కడ మనకు నచ్చిన క్రియేటర్స్తో కొన్ని వీడియోస్ అయితే తీసుకుందాము. సో ఈవెంట్ హాల్ అయితే ఇలా ఉందండి. లోపలికి వెళ్ళంగానే చాలామంది అయితే ఉన్నారు. హైదరాబాద్లో ఈవెంట్ కంటే ఈ ఈవెంట్కి చాలా ఎక్కువ మందే వచ్చారండి కంపారిటివ్గా చూస్తే కనుక. So this is the first collective here in Bangalore. So we need your energy because based on your energy we'll think we'll come back again or not. సో విన్నారు కదా, ఇది వచ్చి బెంగళూరులో ఫస్ట్ ఈవెంట్ ఏంటండి. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఈవెంట్కి మనం వెళ్ళాము అనేసి బెంగళూరులో. సో మొత్తానికి ఇలా అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ వీళ్ళిద్దరూ కూడా గెస్ట్స్ అనమాట. అండ్ మ్యాక్ మచ్చా అని అంజలి అనేసి ఇద్దరు. అండ్ తర్వాత ఒక గేమ్ అయితే పెట్టారు. సో ఇదేంటంటే కొలాబరేషన్ లాగా అనమాట. ఇక్కడ లైక్, షేర్, ట్రెండింగ్, సబ్స్క్రైబ్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇవి జస్ట్ మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని ఆ డైస్ వేస్తే ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ పైన మనం జరుపుతూ ఏ కలర్ అయితే వస్తే ఆ కలర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ స్కాన్ కోడ్ అనమాట. అది స్కాన్ చేస్తే మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి కొలాబరేషన్ లాగా చేసుకోమనేసి చెప్పారనమాట. సో ఊరికే అందులో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని బట్టి వాళ్ళు ఆన్సర్ చేసుకోవడం, అంటే ఒక క్రియేటర్ గురించి ఇంకో క్రియేటర్కి తెలియడం అనమాట. ఇదైతే ఒక 15 మినిట్స్ అయితే జరిగిందండి. అండ్ ఆ తర్వాత ఇలా యూట్యూబ్ సింబల్తో ఉన్న చిన్న ప్లాస్టిక్ కవర్ లాగా ఉందన్నమాట. కవర్ కాదు, ప్లాస్టిక్ టైప్లో ఉంది ఏదో. అది ఓపెన్ చేస్తే మనకి లోపల స్లైమ్ అది పెట్టడానికి ఉందన్నమాట. సో అందులో స్లైమ్స్ పెట్టేసి ఇలా డిజైన్ అయితే చేయమనేసి చెప్పారు. సో ఎవరికి నచ్చిన డిజైన్ వాళ్ళు పెట్టుకున్నారు. నేనైతే అన్ని కలర్స్ వేస్తే ఇట్లా వచ్చిందనమాట. అండ్ ఆ తర్వాత ఎవరికి వాళ్ళు క్రియేటర్స్ వాళ్ళకి నచ్చిన క్రియేటర్స్తో కొలాబరేట్ అవ్వడం, అలా డిస్కషన్స్ చేసుకోవడం, పరిచయం అవుతూ ఉంటారు కదా. అండ్ ఆ తర్వాత అవార్డ్స్ అనేసి ఇచ్చారండి. ఇది ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి అవార్డు ఇచ్చారు. అండ్ ఇంకా కొన్ని అవార్డ్స్ అయితే ఇచ్చారు ఎవరైతే వీడియో రీసెంట్గా పబ్లిష్ చేశారో. అలా కొన్ని అవార్డ్స్ అప్పటికప్పుడు సెలెక్ట్ చేసి అయితే ఇచ్చారనమాట. అండ్ ఆ తర్వాత కొంతమంది క్రియేటర్స్తో ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఈవిడ వచ్చేసి షార్ట్స్ పార్ట్నర్ మేనేజర్ అండి. ఈవిడని నేను ఎన్నో క్వశ్చన్స్ అడిగాను. ఆవిడైతే అవన్నీ విని అసలు మీకు ఇదంతా నాలెడ్జ్ ఎలా వచ్చింది అనేసి అడిగారనమాట.
సో నేను అదే అప్పుడు చెప్పాను అనమాట, నాకు టెక్ ఛానల్ ఉంది, ఎక్కువ మంది డౌట్స్ అడుగుతూ ఉంటారనేసి. సో మొత్తం అన్నీ కూడా తెలుసుకున్నాను ఇక్కడైతే. అండ్ ఆ తర్వాత క్రియేటర్స్ అందరూ కలిసి ఒక ఫోటో అయితే దిగామండి అందరం కూడా. అవి ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసి ఇట్లా ఒక వీడియో లాగా కూడా చేశారు. అండ్ అలాగే తర్వాత ఫుడ్ అండి, డిన్నర్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇవన్నీ పెట్టారు. మొత్తం హెల్దీ ఫుడ్డేనండి ఇక్కడ ఉండేదంతా కూడా. అన్నీ కూడా టేస్ట్లు కూడా చాలా బాగున్నాయి. సౌత్ ఇండియన్ వెరైటీస్ కూడా ఎక్కువ ఉన్నాయండి. ఈవెన్ కారపొడి నెయ్యి కూడా ఉన్నాయి, అది చాలా బాగా అనిపించింది. సో టేస్ట్లు మాత్రం అన్నీ బాగున్నాయండి. నేను చాలా తక్కువే తీసుకున్నాను, బట్ అందరూ చెప్పిన దాన్ని బట్టి టేస్ట్లు కూడా బాగున్నాయి అన్నీ కూడా. ఈ రైస్ ఐటమ్స్ కానీ అన్నీ, నూడిల్స్ అన్నీ కూడా టేస్ట్ అయితే బాగున్నాయి. సో నేనైతే ఇవి తీసుకున్నాను. ఇవన్నీ తీసుకుని మన తెలుగు క్రియేటర్స్ లేడీసే ఎక్కువ మంది ఉన్నారండి. సో అందరం కలిసి ఇలా భోజనం అయితే చేసాము. భోజనం చేసిన తర్వాత వీడియోస్ అయితే కొన్ని రీల్స్ అయితే రికార్డ్ చేసాము అనమాట. ఒక 2 రీల్స్ చేసాము అందరం కలిసి. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఆ రీల్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. అండ్ ఈ మ్యాక్ మచ్చా ఛానల్ అతనితో కూడా కొంతసేపు మాట్లాడి అతని ఛానల్ గురించి కూడా చెప్పి, అంటే నేను ఫాలో అవుతాను అనేసి చెప్పాను అనమాట. సో ఒక క్రియేటర్ గురించి, ఒక క్రియేటర్ ఎంత కష్టపడుతున్నారు అనేది ఇంకో క్రియేటర్కే అర్థమవుతుంది. సో అట్లా కొంతసేపు మాట్లాడిన తర్వాత ఫైనల్గా వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ మనకి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఆ గిఫ్ట్ ఏంటి అనేది కూడా నేను ఓపెన్ చేసి చూపించాను కదా మీకు. అండ్ వచ్చేటప్పుడు రిటర్న్లో ఫుల్ వాన్ అండి, అసలు మునిగిపోయినట్టుగా అయిపోయింది అనమాట. ఇలా వాటర్ వచ్చేసాయి అంతా కూడా. వెళ్ళేటప్పుడు 1.5 hours పట్టింది, ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం 2 hours పట్టింది. సో ఫైనల్గా నేను 10కి ఇంటికి వచ్చాక ఆ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. షూట్ చేసి ఫైనల్గా ఎడిట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియోని. సో ఇదండి, ఇలా జరిగింది బెంగళూరులో ఈవెంట్. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.